లాస్ట్ టైం ఇన్స్టాంట్గా పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించాను కదా. సో ఈరోజు ఇన్స్టాంట్గా పచ్చిమిర్చితో పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తా, వచ్చేయండి. ముందుగా గుప్పెడు పచ్చిమిర్చిని తీసుకొని అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకుంటే పచ్చివాసన అనేది ఉండదు. సో సిమ్లో పెట్టి వేయించుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన చింతపండు యాడ్ చేసుకొని అందులో కొన్ని వాటర్, కొంచెం సాల్ట్, ఇవి చల్లారేంత వరకు అక్కడ పెట్టుకొని మెత్తగా పిసికేసుకోవాలి. సో లోపల ఉన్న గుజ్జంతా అదే మనకి పచ్చి పులుసులో రెడీ అవుతుంది. తర్వాత మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అంతే, పచ్చిమిర్చి రెడీ అయిపోతుంది. ఇందులో కాంబినేషన్గా ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూపిస్తే, ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం నూనె, ఉప్పు, కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో మనకు కావాల్సిన కోడిగుడ్లని బీట్ చేసుకోవాలి. సో నేనైతే 6 eggs తీసుకుంటున్నాను. సో 6 eggs కూడా బాగా అందులో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అందులో ఒక పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అవి వేరేగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సో రెగ్యులర్గా కాకుండా ఇలా ట్రై చేయండి. ఆమ్లెట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేస్తుంటాం కదా, సో అలా కాకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ ఇంకా కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. ఆమ్లెట్ అయితే అలానే తినేయచ్చు. అండ్ ఇలా పచ్చివాసన లేకుండా వేయించుకోండి. ఇది చేసి పెట్టుకున్న ఎగ్లోకి ఇది యాడ్ చేస్తే సరిపోతుంది. సో మనం ఎప్పుడైతే ఆమ్లెట్ వేయాలనుకుంటున్నా వేడివేడిగా వేసుకొని తినేయచ్చు. సో పచ్చి పులుసులోకి ఈ ఆమ్లెట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే ఇప్పుడు ఉన్న 7 మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోటివేషన్ గాను ఇన్స్పిరేషన్ గాను ఉంటుంది. బాయ్.